సుమన్, వన్ థింగ్ దట్ ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ అండ్ ఇండియన్ టీం మొత్తం కూడా బాధపడే విషయం ఏంటంటే రిషబ్ పంత్కి అయిన గాయం. అది ఒకటి లేకపోయి ఉంటే ఇప్పుడు అభిన్ ఇండియాస్ డే ఓ విధంగా. అబ్సల్యూట్లీ చూడండి, రిషబ్ పంత్ ఉంటే రైట్ నో ఇండియా వుడ్ హావ్ బీన్ ఇన్ డ్రైవర్ సీట్ అంట నేనైతే. కానీ లుకింగ్ ఎట్ హిస్ ఇంజురీ ఏదో అయిందో, ద వే హీ వాజ్, ఫస్ట్ మనం చూద్దాం ఇంజురీ ఎట్లా అయిందో. ఆ రివర్స్ స్వీప్ ఆడటానికి వెళ్ళాడు, డైరెక్ట్ ఇంపాక్ట్ కాలుకి వచ్చి తగిలింది. ఆ స్వెల్లింగ్ ఎట్లయితే వచ్చిందో ఫీట్ మీద, జనరలీ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉన్నప్పుడే అట్లా వస్తుంది. బట్ ఐ హోప్ ఐఎమ్ నాట్ ట్రూ ఇయర్. ఎక్స్రేకి తీసుకెళ్లారంట, రిపోర్ట్స్ రాబోతున్నాయి, మరి చెప్తారు, మనకు తెలుస్తుంది త్వరలోనే. ఐ హోప్ దిస్ నాట్ షుడ్ బి, జనరలీ మనం అలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాం చూడము, బికాజ్ ఈ సంథింగ్ ఈజ్ గాన్ త్రూ. దీనికంటే పెద్ద పెద్ద ఇంజురీస్, యాక్సిడెంట్ నుంచి వచ్చిన రిషబ్ పంత్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడంటే ఈజ్ ఇన్ డీప్ పెయిన్. వన్స్ అగైన్ మంచి బ్యాటింగ్ చేస్తూ అన్ఫార్చునేట్ ఇంజురీ అయింది. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వికెట్ కీపింగ్ కాదు ఇక్కడ, ఎందుకంటే ధ్రువ్ జురేల్ రూల్స్ ప్రకారం బయట నుంచి ఒక వికెట్ కీపర్ వచ్చి చేయొచ్చు. కానీ ఇండియా విల్ మిస్ ఇస్ బ్యాటింగ్, నాట్ ఓన్లీ ఫస్ట్ ఇన్నింగ్, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్. అండ్ చూద్దాం మరి విల్ ఈ కమ్ బ్యాక్. అది అయిన ఇంజురీ కూడా కాలికి అయింది. బ్యాటింగ్ చేయాలంటే కాలికి ఇంజురీ అయితే చాలా కష్టము. సో లెట్స్ కీప్ ఆ ఫింగర్స్ క్రాస్డ్ అండ్ సీ ద రిపోర్ట్స్ మరి రేపు ఏమొస్తాయో.